వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. ఆహారం తప్పించి వాటి వైద్యాన్ని అందే విధంగా చేసిన వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ విస్తృత సమావేశం మనందరూ కూడింది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒక ఏకైక ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ప్రజల మధ్యకు వచ్చి తండ్రిని మించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రజలు ఆయన వెంటబడ్డారు. తండ్రి కొన్ని పథకాలు కుటుంబాన్ని కాపాడేది, తీసేది ఒకటే. వైద్యం, కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాడి జోబీలో ఉన్న డబ్బులు అయిపోయి అవతల పక్కన పెద్ద ఆసుపత్రికి పోవాలంటే పక్కన అప్పులు తెచ్చుకొని దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ పోతే ఉన్న ఆస్తులు కాజేసుకొని అవతల ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద వచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితులు గమనించి పాదయాత్ర చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మన దేశంలోనే కాదు, ఇంచుమించు ప్రపంచంలోనే మొదటిసారి ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అలాగే ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలో పిల్లలు చదువుకొని ఉన్నత విద్యకు పోతే వారి కుటుంబాలు చక్కగా పడతాయని విద్యకి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి అందరినీ విద్యావంతులు చేసిన వ్యక్తి రాజశేఖర్. ఈ రెండు పథకాలతో చిరస్థాయిగా ప్రజామందరం నిలబడబెట్టారు. అలాంటి వ్యక్తి కొడుకు మళ్ళా దురదృష్టకరమైన చనిపోవడం, ఆయన కొడుకు ప్రజల్లో రావడం, ఆ వాతావరణాన్ని చూసి ప్రజలందరూ ఆ మహానుభావుడు కొడుకు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తాడనే ఆదరించారు. ఎక్కడ తను చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన వాగ్దానాలు చేసింది నాలుగే వాగ్దానాలు చేశారు. ఆ 4 వాగ్దానాలు తెలుసు తెలియదు మీకు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తా అన్నాడు. అంతకుముందు పెన్షన్లో ఎవరో ఒకరు చచ్చిపోతే ఆ గ్రామంలో అవతల ఖాళీలు ఇచ్చేవారు. అంత కాకుండా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చారు. మొట్టమొదటి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంట్ ఎక్కడ దాంట్లో గుడలాగేసుకోవాలన్నారు. ఉచిత కరెంటు రాగానే సంస్థలకి ఉచిత కరెంట్. మూడవది మహిళల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నాను, వాళ్ళందరినీ లక్షాధికారులు చేస్తాను. మూడవది పొదుపు లక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళా సంఘాలకి లక్షలు ఇచ్చారు. ప్రతి ఒక్క మహిళ సంతోషంగా. నాలుగవది మైనారిటీలకి రిజర్వేషన్ ఇస్తారు. మైనారిటీలకి రిజర్వేషన్ 5% అసెంబ్లీలో పాస్ చేస్తే ఆనాటి ప్రభుత్వం బీజేపీ వాళ్ళు కోర్టును ఆశ్రయించి కోర్టుకు పోతే దాని మీద చాలా సంవత్సరాలు చర్చనై ఆఖరికి కోర్టు 5% కాదు 4% అంటే మైనారిటీ నాయకులందరినీ పిలిచి వాళ్ళందరూ 4% సమ్మతిస్తే ఒప్పుకొని 4% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ సోదరులను ఉద్ధరించారు. అలాగే తన మాట నేను పోకూడదు, మా కుటుంబ విలువ ఉండాలి, ఆ మాట మీదనే ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వాగ్దానాలు చేయని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో విధంగా వ్యక్తిగతంగా సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇన్ని చేశాను కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారని అందరం ఆశించాం. సిద్ధం సభలు చూసినప్పుడు అవతలోడు ఎక్కడికి పోతాడా అనిపించింది. ఎలక్షన్ అయిపోయిన చూసాం, మనం ఎక్కడో గణపతిలో పోయాం. అంటే ప్రజలు ఆ రోజుకి అభిమానం ఉండింది. కానీ ఎందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు నేను కలిసినప్పుడు 2 విషయాలు చెప్పాను. 2
పథకాలను ప్రవేశపెడతాం రాష్ట్రంలో. ఆ 2 పథకాలు పెట్టే మీకు ఖచ్చితంగా ఇంకా సానుకూలత బాగా వస్తుందంటే ఇప్పటికే చాలా భారం అయిపోయింది నాకు. ఇంకా అదనంగా నేను చెప్పి వాగ్దానం కడగొట్టుకోకూడదు, చెప్పిన వాగ్దానం నిలబెట్టుకోవాలా, మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ఉండాలా అనే ఉద్దేశంతో అవతల చూసాం. సూపర్ 6 అని రకరకాల వాగ్దానాలు చేశారు ప్రతిపక్ష పార్టీ. ఒక్క మాట నిలబెట్టుకోకపోయిన చంద్రబాబు గురించి అందరికీ తెలుసు. అంతకుముందు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ప్రతి ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేస్తాడు, ఏమి నెరవేర్చుకుంటాడు, ఏమి నెరవేర్చుకోడు అనేది ప్రజలకు తెలుసు. అయినా మళ్ళా మోసపోయినా సూపర్ 6 మోసపోయి మళ్ళా అందరూ ఏదో విధంగా మనం జరుగుతున్నాం. ఈసారి అది కూడా చూసేసారు ప్రజలు. ఇంకెవరు చేయకపోయినా ఏం చేయకపోయినా చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మన రాష్ట్రాన్ని పేద ప్రజల్ని అభివృద్ధి పరచుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి రాష్ట్రానికి మనం చేస్తూ మన ప్రాంతాల్లో స్థానికంగా ఎమ్మెల్యేని మరియు పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కార్యకర్తల్ని ఎన్నికలు అయిన తర్వాత మర్చిపోకూడదు. ఆ మర్చిపోకుండా ఉంటే దేవుడి చెప్పడాలు పెట్టుకోవడం నాయకులు ఆ కార్యక్రమం మాత్రం జాగ్రత్త మనం చూసుకోవాలి. చూసుకున్న రోజే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ టర్మ్ అధికారంలోకి వచ్చినప్పుడు అలాంటిది ఏం జరగకుండా ప్రతి కార్యకర్తకి గుర్తింపిస్తాననే ఉద్దేశంతో ఆయన కూడా ఉన్నారు. అందువల్ల మనమంతా ఇప్పుడే చాలా సంవత్సరం 9 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి ఏం జరుగుతుందని ప్రజలు వాచేస్తున్నారు. ఈనాడు ప్రతాప్ రెడ్డి గారి మధ్యలో ఆరోగ్యం బాగాలేక ఇప్పుడే కుదురుబడి కొంచెం కూర్చున్నారు. ఇంకా టైం ఉంది. కానీ ఈ లోపల మనంతా కార్యకర్తల్ని అందరినీ సిద్ధం చేసుకుని పార్టీ బలోపేతంగా కలిసికట్టుగా కృషి చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల మనం అందరం పార్టీని బలోపేతం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా పంచుకోవడం అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఎస్ఆర్ మైండ్ కావాలి. అటువంటి ఈరోజు మనం తెలిసిపెట్టుకోపోయినాం. రాబోయే రోజుల్లో మళ్ళా ఆ పూర్వ వైభవం తీసుకొచ్చి మనమందరం కలిసి పార్టీ బలోపేతం చేసుకోవాలి. మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేసుకోవాలని మనం చేస్తూ ఈనాడు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించిన సోదరుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు.